ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంకి వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడేలాగిన ఆయన కీర్తించి ఆయన ఆరాధించిన మనము ఆయనకు ఇష్టలుగా ఉండి ఆయన స్వరం విని మన జీవితాలు మన బ్రతుకులు మార్చుకొని మనము పొందవలసినటువంటి ఆ యొక్క నిత్యత్వం పొందే ధన్యత మనకు ఇచ్చేలాగిన దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునే ధన్యత మరొక దినం మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఇచ్చినందుకు వందనాలు. ఈ దినం చూడాలనుకున్న వాళ్ళు చాలా మంది చూడలేకపోయినారు నాయన. మరి కొద్దిపాటి జనముగా మేము నీ సన్నిధిలో కూర్చుని నాయన నిన్ను కీర్తించి నిన్ను మహింపరిచి నిన్ను ఆరాధించి నాయన నీ మాటలు వినే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. మనిషి రొట్టె వల్ల కాదు ఈ లోకంలో మరి నీ మాట వల్ల జీవిస్తున్నాడనే మాటాన్ని మేము గ్రహించుకునే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. కొద్ది నిమిషాలు నీ వాక్య ధ్యానంలోకి వెళ్తున్న మమ్మలను జ్ఞాపకం చేసుకుని నీ వాక్యపు వెలుగు మా మీద ఉంచండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించండి నాయన. సమస్తం నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గత వారము మనము లేఖనాన్ని ధ్యానం చేసినాం 90వ కీర్తనలో. మరి కీర్తనాకారుడైనటువంటి 90వ కీర్తనాకారుడైనటువంటి ఎవరు రాశారమ్మా 90వ కీర్తన? మోషే గారు రాశారు. మోషే గారు ఏమంటున్నారంటే 1-2 వచనాల్లో, ప్రభువా తరతరముల నుండి నాకు నివాస స్థలము నీవే. గమనించాలి, తరతరముల నుండి అన్నాడు, తరతరములు అనలేదు. తరతరముల నుండి నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక ముందు భూమిని లోకమును పుట్టించక మునుపు ఈ సృష్టిని కలగజేయక మునుపు, గమనించాలి, ఈ సృష్టిని కలగజేయక మునుపు యుగ యుగములు దేవుడవు. ఆ యుగములో గాని ఈ యుగంలో గాని రాబో యుగంలో గాని నీవే దేవుడవు. మనుషులను మట్టికి మార్చుచున్నావు. ఇక్కడ ఏమంటాడు? మనుషులను మట్టికి మారుస్తున్నాడు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఇక్కడ వరకు ధ్యానం చేసినట్లయితే మనిషిని మట్టిగా మారుస్తున్నాడంట, నరులారా తిరిగి రమ్మంటున్నాడు అంట. ఇది ఎక్కడదండి? మట్టికి మార్చేసిన తర్వాత ఇంకెక్కడి నుంచి రమ్మంటున్నాడు ఈయన? ఎవరిని రమ్మంటున్నాడు? మట్టికి మార్చేశాడు, మట్టి అయిపోయినాం మనం. మరి ఏమంటున్నాడు ఆయన? తిరిగి రమ్మంటున్నాడు. మరి ఎలాగొస్తాం మనం? గత వారం నేర్చుకున్నాం, మనము మట్టితో చేయబడ్డామని, మట్టి అనేది మన శరీరం అని, మట్టితో చేయబడిన బొమ్మలో మరి బొమ్మ లాంటి ఈ మట్టి జీవితానికి తన ఆత్మను తన ఊపిరిని ఊది మనల్ని జీవాత్మగా చేశాడని, ఆ జీవాత్మల ద్వారా దేవుని ఆత్మ కలిగి ఈ లోకములో జీవించాలని దేవుడు ఆశించినప్పుడు మనము ఆ ఆత్మస్థితిని కోల్పోయి కేవలము మట్టి శరీరము కలిగినటువంటి శరీర సంబంధులుగా బ్రతుకుతూ దేవునికి విరోధముగా దేవునికి దూరముగా జీవిస్తున్నామని గత వారం అంతా నేర్చుకున్నాం. మనల్ని కలగజేయటానికి దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో విన్నాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే, యోబు గ్రంథం, నీ హస్తములు నన్ను అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాను. మళ్ళీ ఏమంటున్నాడు ఆయన?
నీ హస్తాలు నన్ను అవయవ రూపాలు చేసినాయి, కానీ నా అవయవాలు నువ్వేం చేస్తున్నావు? మింగివేయుచున్నావు. జిగటమన్నుగా ఉన్న నన్ను నువ్వు నిర్మించితివి. ఆ సంగతి నీవు నన్ను జ్ఞాపకం చేసుకునము. నీవు మరలా నన్ను మన్నుగా మట్టిగా మార్చేదవా? మళ్ళీ మార్చేస్తావా? మట్టిని మట్టికి చేసేసి తిరిగి రమ్మంటున్నాను. నన్ను మట్టికి మార్చేస్తావా? నేను మట్టికి ఆహుతి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎలాగొస్తాను? ఈ విషయం చాలా లోతైనటువంటి విషయం. అందుకే తర్వాత అంటాడు చూడండి, ఎలాగ మనల్ని కలగజేశాడో దాని విషయం చెప్తున్నాడు. దానికి ముందు మనం చదువుకున్నటువంటి 139వ కీర్తన 139వ కీర్తన 13వ వచనాన్ని నుండి ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. 13 నుంచి అయ్యారు. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఏంటండి ఇక్కడ ఒక్కసారి అవుదాం. నా అంతర్యములు లోనున్న భాగాలండి కదా. మొన్న దేవుని కృప గురించి చెప్పుకున్నప్పుడు మన అవయవాలు కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించట్లేదు. కొన్ని అంతర్యములో ఉన్నాయి, కొన్ని చాలా చిన్నగా ఉన్నప్పటికీ దానికి ప్రాధాన్యత దేవుడు ఎక్కువ ఇచ్చాడు. ఈ లోకములో మనం ఎంత దరిద్రమో, ఎంత దీనస్థితిలో ఉంటామో, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అలాగే మన అంతర్యాలు ఎంతో ఆశీర్వదించాడు. అంతర్యాలంటే మనకు కనపడే అవయవాలు చాలా ఉన్నాయి. కొన్ని చెప్పుకున్నట్లయితే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, తల, అంతే కదండి. ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. కనిపించని అవయవాలు కొన్ని ఉన్నాయి. అంతర్యములు అంటాడు దాటిని. అంత మాత్రము కాకుండా ఒక ఆత్మీయ సహోదరుడు చెప్పిన మాట అంటే అంతర్యములు అంటే DNA అంటాడు. అది కనిపించని ఒక గొప్ప క్రియేషన్, ఒక గొప్ప శక్తి అది. ఆ యొక్క DNA నువ్వు కలగజేసిన వాడవు నువ్వే కదా, దాన్ని స్పందింపజేసిన వాడవు నువ్వే కదా. ఒక యాంటీనేలాగా నేను జరుగుతున్న ప్రతి దాన్ని నా మెదడులో ఎక్కించి దాని ద్వారా నా అవయవాలు కదలికలకు ఏర్పాటు చేసి నన్ను ఈ లోకములో జీవించడానికి, ఈ లోకములో బ్రతకడానికే ఉపయోగపడుతున్నటువంటి ఈ శరీరాన్ని కలగజేసినది నువ్వే కదా. అవయవాలు ఎందుకు ఇచ్చాడు? మరి ఎందుకు ఇచ్చాడండి దేవుడు? అవయవాలు ఎందుకు ఇచ్చాడు? బతకడానికే కదా. మనం ఏం చేస్తున్నాం? తింటున్నాం, తాగుతున్నాం కదా. ఇదే మన జీవితం. అంత భయంకరమండి. అంత ప్రయాసపడి అయినా అగాధ జలములలో నుంచి అగాధముల అగాధము నుండి తీశాడు నిన్ను నన్ను. తల్లి గర్భములో నిర్మించిన వాడవు నీవే కదా. నా అంతర్యాలన్నీ కూడా తల్లి గర్భంలో పెట్టావు. నేను ఒక చిన్న జిగటమన్నుగా, ఒక అణువుగా తల్లి గర్భంలో ప్రవేశించిన నాకు ఈ రూపాన్ని ఇచ్చావు. ఈ అవయవాలన్నీ ఏర్పాటు చేసినాం. ప్రసంగి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక మాట అంటాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక మంచి మాట అంటాడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం. అయ్యా 11:5 సూలాలు గర్భమందు. అది సూలాలంటే ఎవరండి? గర్భవతి. గర్భవతి కడుపులో ఒక జిగటమన్నుగా వెళ్ళిన నీవు ఎముకలు ఎన్ని ఏర్పడ్డాయి నీకు? ఈ ఎముకలు ఎలాగ ఏర్పడ్డాయి? మానవునికి ఎన్ని ఎముకలు ఉంటాయండి? ఎన్ని ఎముకలు ఉంటాయి మొత్తం మన శరీరంలో? 221.
చిన్నవి పెద్దవి మొత్తం అన్ని కలిపి 221 ఎముకలు ఉంటాయి. 138 మీటర్ల పేగులు ఉంటాయి. నీకు కనిపించకపోవచ్చు, నాకు కనిపించకపోవచ్చు. దేవుడు ఇంత అద్భుతంగా నిర్మించాడండి నిన్ను. ఎంత గొప్పగా నిర్మించాడంటే, ఒక్క చిన్న అణువుగా వెళ్ళిన నీవు నీ శరీరంలో అవయవ నిర్మాణం చేశాడు. తల్లి గర్భంలోనే నీకు ఒక ఎముకలు ఏర్పాటు చేశాడు. నీకు ఒక గొప్ప రూపాన్ని దిద్దాడే. అదే దావీదు అంటున్న మాట 14వ వచనం చూడండి. 139:14. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఏం కలుగుతుందంట ఆయనకి? భయము కలుగుతుంది. మనకు కలగదులేండి. మనకు భయం ఎందుకు? మనకు అసలు భయమే ఉండదు కదండి. అసలు ఎలాగ తయారయ్యాం మనం? మన పిల్లలు ఎలాగ పుడుతున్నారు? ఇది మనం ఈ భూమి మీద ఈ రూపాన్ని ఎలాగ తెచ్చుకుంటున్నాం? మీరు కాస్టింగ్కి వెళ్ళారంటే, కాస్టింగ్ అనేది పోత అంటారు. డైస్ ఉంటాయి. డైస్ మనకి ప్లాస్టిక్ వస్తువు వచ్చినా, ఒక బాటిల్ రావాలన్నా, ఒక గిన్నె రావాలన్నా, ప్రతి దానికి డై ఉంటుంది. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ప్రతి మెటల్కి కాస్టింగ్ చేసేది ఉంది, మరి ప్రెస్ చేసేది ఉంది, అనేక ఉంది. వీటన్నిటికీ డై కావాలి. డైలో ఉంటే దాని ఆకారం వస్తుంది. దేవుడు ఎట్లా పోసాడు అన్నాడు యోబు గ్రంథంలో. ఒకడు మన్ను, ఒకడు పాలు పెరగబెట్టినట్టు నన్ను నీవు పేరబెట్టుతుంది కదా. చూసారా? చర్మముతోనూ మాంసముతోనూ నువ్వు నన్ను కప్పితివి కదండి. ఒక్కసారి మన కన్ను వెనక్కి వెళ్ళింది అనుకోండి, దయ మిస్ అయిపోయి, మన బ్రతుకు మిస్ అయిపోయి మన కన్ను వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఎలా నడుపుతాం మనం? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏనాడు తప్పు చేయలేదండి. దేవుడు ఏనాడు కూడా నీకు నాకు అన్యాయం చేయలేదు. ఆయన నన్ను నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్న విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుంది అన్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో కలుగుతుందా? దేవా, ఒక చిన్న అడుగుగా వెళ్ళిన నేను ఇంత ఆకారముతో, ఇంత అందముగా, ఇంత గొప్పతనంగా నన్ను నిర్మించావే, నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుందయ్యా. నా కడుపులో నువ్వు, నా తల్లి కడుపులో నువ్వు ఎముకలు ఎలాగ ఏర్పాటు చేసావయ్యా? ఒక్కటి కాదు, రెండు కాదయ్యా, 250, 221 ఎముకలు నా జీవితంలో నువ్వు ఏర్పాటు చేసావయ్యా. ఇంత గొప్ప జీర్ణ వ్యవస్థను ఎటువంటిది తిన్నా సరే, కొన్ని వస్తువులు కాలిస్తే కాలవు, కొన్ని వస్తువులు కలిస్తే అవి అరగవు, కొన్ని వస్తువులు నలగొట్టాలంటే నలగవు. కానీ నీకు ఇచ్చినటువంటి జీర్ణ వ్యవస్థ ఉందో చూసావా, ప్రతి దాన్ని ఏం చేస్తా తెలుసా? బొగ్గు చేసేస్తుంది. బొగ్గు చేసి వెనక దోసేస్తాను. ఒక్కసారి ఆశ్చర్యం కలగాలి. దేవుడు మనం కలగజేసిన విధమును గురించి మనకు భయము ఆశ్చర్యం కలగాలి. అయ్యో, ఇంత గొప్ప దేవుడు నువ్వు, ఇంత గొప్పగా నన్ను నిర్మించావా, ఇంత గొప్పగా నన్ను ఏర్పాటు చేశావా అయ్యా. అందుకేనా యుగ యుగములు భూమిని సృష్టి ఏర్పరచక ముందు నువ్వే దేవుడవయ్యా, తరువాత యుగ యుగములు నీవే దేవుడవయ్యా. ఎంత గొప్పవాడవయ్యా, నా మీద ఎంత కృప చూపావయ్యా, ఎంత కరుణ చూపావయ్యా. నన్ను నీ స్వరూపంతో ఏర్పాటు చేసుకున్నావయ్యా. ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ఆదికాండము 1:26-27. దేవుడు మన స్వరూపమందు నరులను సృజిందము, దేవుని స్వరూపమందు నరులను చూపించను అని అంటే, దేవుడు మన ఆకారంతో సృజించలేదు. ఆయన ఆకారం మనలాంటిది కాదు, ఆయనకి ఇష్టమైన ఆకారం ఇది. ఆయన స్వరూపము అంటే ఆత్మస్వరూపి, ఆయన గుణలక్షణములతో కూడినటువంటి స్వరూపం అది. అంతేగాని మనలాంటి శరీరము కాదు.
మనలాంటి శరీరము మనలాగా జీవించాలని, మనలాగా ఎలాగ రక్త మాంసములు కలిగి ఉన్నాయో ఈ రక్త మాంసములతో కలిగిన శరీరాన్ని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుకి ఇచ్చి ఆయన్ని లోకానికి మానవ శరీరాకారంలో పంపించి ఆయన మనిషి కుమారుడిగా పంపించి దేవుని గొర్రెపిల్లగా మన పాపాలు శాపాలు అతిక్రమాలు దోషాలు కడిగి మనం పరిశుద్ధపరచడానికి ఆయన కల్వరి శిలువలో బలై ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి నీ నా పాపాలు కడిగి మనల్ని తిరిగి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అంత మాత్రమనే కాదు, ఆయన తండ్రిగా అనునిత్యము నీకు దేవుడిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు? యోహాను సువార్త 1:12 తన్ని అందరూ అంగీకరింతురు వారందరికీ దేవుని పిల్లలగుటకు తన నామమందు విశ్వసించి వారందరికీ దేవుని పిల్లలగుటకు ఏమని గ్రహించాడండి ఆయన? అధికారం ఇచ్చాడండి. అధికారం ఇచ్చాడు. ఈ లోకంలో చిన్న అధికారం ఇస్తే ఉప్పొంగిపోతావే. ఓ ఫ్యాక్టరీలో నిన్ను హెడ్గా పెట్టినట్లయితే, ఒక కుటుంబంలో నీకు అధికారం ఇచ్చినట్లయితే, ఒక ప్రాంతానికి నిన్ను ఎన్నుకున్నట్లయితే, ఒక జిల్లాకి ఎన్నుకున్నట్లయితే ఆ పదవిని మరి నెత్తినేసుకుని తిరుగుతావే. నీకు ఎవరు ఏం అధికారం ఇచ్చాడో తెలుసా? ఈ సృష్టికర్త చూసావా? ఆ దేవదేవుని పిల్లలుగా ఉండే అధికారం ఇచ్చాడండి. పిల్లలకి ఏం అధికారం ఉన్నదండి తండ్రి మీద? చెప్పాలి మీరు అందరూ. పిల్లలకి ఏం అధికారం ఉన్నది? ఏం అధికారం ఉన్నదండి తండ్రి పట్ల? తండ్రిది ప్రతీది కూడా పిల్లలదే. తండ్రిది ప్రతీది కూడా పిల్లలదే. ఆ తండ్రికి ఏమి కలిగి ఉన్నదో అదంతా ఎవరిది? పిల్లలదే. అందుకే అన్నాడు యేసుప్రభు వారు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, తరువాత మీకేమి కావాలనో పరలోక తండ్రికి తెలియను. నీ తండ్రి అయినా నిన్ను కన్నవాడు, నిన్ను కలగజేసిన వాడు, నిన్ను రూపించిన వాడు, నీ రూపాన్ని ఎంత అందముగా చేసి నిన్ను ఈ లోకములో అందరి ఎదురుగా నిన్ను ఒక పరిశుద్ధ జీవిగా, ఒక పరిశుద్ధమైనటువంటి స్త్రీగా, పరిశుద్ధమైన పురుషుడిగా నిన్ను ఏర్పాటు చేశాడు. తన స్వరూపము తన పోలికతో ఏర్పాటు చేశాడు. కనుక ఇక్కడ ఆశ్చర్యం కలుగుతుందంట. ఏమి కలుగుతుందండి? ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఎలాగ తయారు చేసావయ్యా నువ్వు? ఎలా తయారు చేసావు? యాటమ్ అంటారు, యాటమ్ బాంబ్ అంటారు. మీకు తెలుసా? యాటమ్ బాంబ్ అనే మాట ఎప్పుడన్నా విన్నారా? ఆటం బాంబుకి మనకు కంటికి కనిపించని అణువును విచ్ఛిన్నం చేస్తే పెద్ద విస్ఫోటం వస్తుందండి. విస్ఫోటం అంటే పెద్ద సౌండ్తో వచ్చి పగిలిపోయి ఇళ్ళన్నీ పడిపోతాయి. అది కనిపించదు మానవుకి, మైక్రోస్కోప్ లో మాత్రమే కనపడుతుంది. అది అటువంటి అణువుగా ఒక మట్టి రవ్వల తల్లి గర్భంలో ఒక జిగటమన్నుగా వెళ్ళిన నీకు ఇంత ఆకారము చేసినప్పటికీ నీకు కలగకపోవచ్చు, కానీ దావీదు భక్తుడికి కలుగుతుందంట. ఆశ్చర్యము భయము కలుగుతుందంట. తర్వాత మాటను చదువుకుందాం. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, నీ కార్యాలు నా పట్ల, నీ కార్యములు భూమి మీద కాదు, నా కుటుంబంలో కాదు, నాకు ఇల్లు కట్టించావా, నా పిల్లలకు ఉద్యోగం ఇచ్చావా, అది కాదు. ముందు నిన్ను కలగజేసిన విధము చూస్తేనే దావీదుకి ఏం కలుగుతుందంట? ఆశ్చర్యం కలిగి నీ కార్యాలు ఎటువంటివి అంటున్నాడు? నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది, అందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. బాగా తెలిసిందయ్యా నిన్ను గూర్చి, నిన్ను ఎంత గొప్ప దేవుడవో ఆయన. ఆ భూమి సృష్టించక ముందు నుంచి ఈనాటి వరకు నువ్వే కదయా నన్ను కలగజేస్తుంది, నువ్వే కదయా నన్ను పోషిస్తున్నది, నువ్వే కదయా నన్ను కాపాడుతున్నది, నువ్వే కదయా నాకు రక్షణ ఇచ్చింది, నువ్వే కదయా నన్ను నడిపిస్తున్నది. ఎంత గొప్ప కార్యమని ఆశ్చర్యం కలగాలి. మనం ఏదో ఎలాగో పుట్టేశాం, బతికిపోతున్నాం,
ఒక జీవరాశుల్లాగా మనుషుల్లాగా బతికిపోతున్నాం, కానీ దేవుని కార్యాలు ఆశ్చర్యకరములంట. దావీదు గారు అంటున్నారు ఆ మాట. ఏమన్నాడంటే, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆశ్చర్యకరములు, అది నాకు బాగా తెలిసిందయ్యా అంటున్నాడు. 15వ వచనం, నేను రహస్యముగా పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మించబడిన నాడు. 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. రహస్యముగా పుట్టాడంట. మంత్రసాని లేరా? హాస్పిటల్లో నర్సులు లేరా? దావీదు రహస్యంగా ఎందుకు పుట్టాడండి? చెప్పాలి. దావీదు రహస్యంగా ఎందుకు పుట్టాడు? దావీదు అబద్ధం ఆడుతున్నాడా? చెప్పండి. దావీదు ఒక్కటమే కాదు, నీవు నేను కూడా రహస్యంగానే పుట్టాం. ఏ దినం పుట్టామో నీకు తెలియదు, నాకు తెలియదు, డాక్టర్లకు కూడా తెలియదు. మనము తల్లి గర్భంలోకి వెళ్ళిందే మన పుట్టిక. మన తండ్రిలో నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడే మన పుట్టిక. మనలో ఉన్నటువంటి జిగటమన్నుగా ఉన్న అణువు తల్లి గర్భంలోకి తండ్రిలో నుంచి వెళ్ళినప్పుడు అది నీ పుట్టిక. అక్కడ జీవాన్ని పోసుకొని, అక్కడ దేవుని కృపా కనికరము కలిగి అది బ్రతికించి, అదొక అండముతో ఏకీభవించి, అండముతో ఫలదీకరణ చెంది, అండము స్థిరపడిన 3 నెలలకి తల్లి చెప్తాది తండ్రికి, అయ్యా నువ్వు తండ్రి కాబోతున్నావని. 3 నెలల తర్వాత నీవు దేవుని కృప లేకపోతే నువ్వు నేలను రాలిపోతావు, నేలను జారిపోతావు. నువ్వెంత ఎగిసిపడుతున్నావు, నేనెంత ఎగిసిపడుతున్నానే. మన జీవితాన్ని చూసి ఎంత ఆశ్చర్యకార్యాలు చేశాడండి. రహస్యముగా పుట్టాడంట ఆయన. నీవు నేను కూడా రహస్యమే. అందుకే జన్మదినం రహస్యం, ఎవరికి తెలియదు. భూమి మీద పుట్టిందే జన్మదినం అనుకుంటున్నాం, కానీ మరి 9 మాసాలు తల్లి గర్భంలో మనం జీవం లేకుండా ఉన్నామా? 9 మాసాలు తల్లి గర్భంలో బ్రతికాము, ఎదిగి అవయవ నిర్మాణము కలిగి సంపూర్ణముగా ఏర్పడిన తర్వాత ఒక పసిబిడ్డగా తల్లి గర్భం నుండి బయటకు వచ్చాం. అది ఆశ్చర్యం వేస్తుంది దావీదుని. కానీ నీకు నాకు ఆశ్చర్యాలు లేవు, అసలు భయమే లేదు మనకి. ఒక్కసారి ఆలోచించండి, ఎలా కలగజేసావయ్యా నువ్వు? ఒక చిన్న అణువుగా ఉన్న నన్ను ఇన్ని అవయవ నిర్మాణాలు, సోలాలు గర్భములో ఎముకలు ఎలాగ ఏర్పడినవి, ఇన్ని ఎముకలు ఎంత పొడిగివి, స్ట్రాంగ్, చేతిని పెట్టి కొడుతుంటే ఏదైనా పగిలిపోద్ది కదండి. ఒక బలవంతుడు కొడితే గోడ కూడా పగిలిపోద్ది. ఇంత ఆడు కూడా తల్లి గర్భములో ఒక చిన్న అణువుగా వెళ్ళిన వాడే, ఇంత ఆకారాన్ని నిశ్చయించాడే, నువ్వు ఎందుకు నీకు ఆశ్చర్యం కలగట్లేదు అని అంటున్నాడు ఇక్కడ. కనుక నన్ను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క ఎక్కడ నిర్మించాడటండి? ఎక్కడండి? భూమి యొక్క అగాధ స్థలములు. భూమి యొక్క అగాధ స్థలములు అంటే ఎక్కడ? భూమి లోపల. భూమి లోపల నుంచి ఎందుకు తీసాడండి? బోలు మట్టి బయట ఉంటేనే ట్రాక్టర్లు పోసేస్తున్నారు ఎక్కడ కావాలితే అక్కడ. ఆయన భూమిలోనికి ఎందుకు వెళ్ళాడు? ఆశ్చర్యము, ఇదే ఆశ్చర్యము. భూమి పైన ఏముంటుంది తెలుసా అండి? భూమి మంచి పంటలు పండుతుంది తెలుసా అండి? ఎంత పంట పండుతుంది అంటే అంత పంట పండుతుంది. పచ్చని చెట్లు ఉంటాయి, పచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, మంచి వాతావరణం, మంచిగా ఉంటుంది భూమి. కానీ భూమి కింద ఏముంటది? అగాధము అనే దానిలో ఏముంటది? కొంత దూరం వెళ్ళినప్పటికీ ఒక మాట అంటాడు చూడండి, యోగు గ్రంథకర్త 28:5లో 28 భూమి నుండి ఆహారము పుట్టును, పైన ఆహారం పండుతుంది, పంటలు పండుతాయి, నీళ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. దాని అగాధ స్థలంలో ఏమున్నదమ్మా? అగ్నిమయము. తెలుసా అండి? అగ్నిమయమై ఉంటుంది భూమి అగాధములో. ఆ అగ్ని అప్పుడప్పుడు కూడా పొరలుగా
పలకలతో ఏర్పాటు చేశాడు భూమిని. ఆ పలకలు పగిలి అనేక దేశాల్లో అగ్ని పర్వతాలు పగిలాయి అంటాడు. పర్వతం అంటే ఒక శిల, అగ్ని స్టోన్స్ వేసి కప్పినట్టు, మనం మన ఇంట్లో బండలు వేసుకున్నట్లే పెద్ద బండలతో కప్పేశాడు భూమిని. ఎందుకు తెలుసా? దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేశాడండి. తెలుసుకోవాల్సిన అవసరత మనకుంది. ఆ కిందన్న వేడి పైన భూమికి రాకుండా పెద్ద పెద్ద స్లాబ్లు వేసి కప్పెట్టేసాడండి. పైన సారవంతమైనటువంటి మన్నుని ఏర్పాటు చేసి మానవునికి పంట కోసం, జీవించటం కోసం దానికి ఎంతో భూమిని ఏర్పాటు చేశాడు. అప్పుడప్పుడు చూడండి, చాలా దేశాల్లో కదా, చాలా దేశాల్లో చాలాసార్లు మీరు చూసుంటారు, అగ్ని పర్వతాలు పగిలి బయటికి ఏమొస్తుందండి? లావా వస్తుంది. లావా లావా అంటే ఎలా ఉంటుంది తెలుసా? నీటిలాగానే ఉంటుంది అగ్ని. అగ్ని నీరులాగే ప్రవశిస్తుంది. ఒక జిగటమన్నులాగే పారిపోతూ ఉంటుంది. అది ఒక ఎత్తు నుండి కిందకి దిగిపోతూ ఉంటుంది. అనేక దేశాల్లో లావా పైకి వచ్చేస్తుంది. థాయిలాండ్ అనేక దేశాల్లో సర్వనాశనం అయిపోయినాయి. వేల వేల ఎకరాలు లావా పైకి వచ్చి వాళ్ళన్నిటినీ కమ్మివేసింది ఆ ప్రాంతం అంతా. భూమి యొక్క అగాధ స్థలముల్లో నిన్ను ఎలాగ నిర్మించాడంటే, ఇప్పుడు యోబు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనానికి వెళ్దాం. 11 నుంచి చదవండి. చర్మముతోను మాంసముతోను కప్పితివి కాదు, ఒకడు పాలు పోసినట్లు కాడని చదవాలి. ఒకడు పాలు పోసినట్లు పోసితివి కదా. ఎలా పోసాడండి? పాలు పోసినట్లు మనల్ని పోసాడు. ఒక డైలో వేసినటువంటి కరిగించిన ఇనుము గాని, కరిగించిన మెటల్ గాని ఏ విధంగా డైలో వేసి దాని ఆకారాన్ని తీసి మన వస్తువులుగా మానవుడు ఎలాగ ఉపయోగించాడో ఆనాడే దేవుడు చేసిందే ఈనాడు మానవుడు చేస్తున్నాడు. ఈ రూపం ఒక అచ్చు అండి. ఇది ఈ అచ్చు కాకుండా అచ్చు కనుక మారిందనుకో మనం జరుచుకోవాల్సిందే. మానవుడిని చూస్తే ఎక్కడ ఎంత ఎలా ఉండాలో అలాగే అచ్చులో తీసినట్టుగా తీశాడు. ఏ అచ్చు నుంచి వచ్చిందో ఆ అచ్చు రూపమే ఈ లోకంలో ఉంటది. నిజంగానా? వీళ్ళు నాన్నలాగే ఉన్నాడు వీడు. అచ్చు ఎక్కడిది? అచ్చు ఎక్కడిది ప్రియులారా? నాన్నది. వీళ్ళ అమ్మలాగే ఉన్నాడు, ఈమె వీళ్ళ అమ్మలాగే ఉంది. అచ్చు మూస అంటారు దాన్ని. మూస అంటారు తెలుగు భాషలో. మూస అంటే కరిగించింది దాంట్లో పోస్తే ఆ ఆకారం కలిగింది వస్తుంది. గమనించాలి మన జీవితం ఎంత భయంకరమైంది. ఏదో బతికేస్తున్నామంటే బతికేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎంత అద్భుతంగా నన్ను దేవుడు ఆశ్చర్యకరముగా చేశాడో ఒక్కసారి ఆలోచించండి. చదవము, అక్కడ మాట ఉంది. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి. సంరక్షణ దేని కొరకు చెప్పాలి మీరు? మట్టికి వెళ్ళిపోద్ది అంట. చదువుకున్నాం ఇంతవరకు. మట్టిది మట్టికి వెళ్ళిపోద్ది. దేని కొరకు ఇది అంతాను? ఆత్మ కొరకు. మనిషి ఎవడు? ఆత్మ. జీవించే ఆత్మ. ఆత్మ ఎవరు? దేవుడు. దేవుని ఆత్మ నీలో పెట్టాడు. నువ్వు దేవుని ఆత్మగా జీవించటానికే పెట్టాడు, కానీ ఒక దుష్ట మృగములాగో ఒక దుష్టుడిలాగో ఇంకొక ఆత్మతో జీవించడానికి కాదు. దేవుని ఆత్మను నీలో ఉంచాడు. ఆత్మను సంరక్షించేటి 139 ఒక మాట అంటారు చూడండి. 139 7వ వచనంలో, నీ ఆత్మ వద్దను నేను ఎక్కడికి పారిపోతుంది? నీలో నుంచే నేను వచ్చానయ్యా.
నువ్వే నన్ను ఊదినావు, నా నాసికారంధ్రములో నువ్వు నన్ను వాయువుగా ఊది నన్ను జీవాత్మగా చేశాను. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోదును? చదవండమ్మా. నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోదును? ఎలా పారిపోగలను? ఆకాశము ఎక్కినను అక్కడ నీవున్నావు, నేను పాతాళమందు పండుకొని ఉన్నాను, నీవక్కడ ఉన్నావు. వేకువ రెక్కలు కట్టుకుని సౌద దివంతంలో నివసించినను నీ చెయ్య నన్ను నడిపించును, నీ కుడి చెయ్య నన్ను పట్టుకుని. అందుకే యుగ యుగములు సృష్టించక ముందు, భూమి గగంతములు ఏర్పరచక ముందు నుంచి నీవే నాకు దేవుడవు, నన్ను నడిపించేవాడు నువ్వే, నన్ను పోషించేవాడవు నువ్వే, నన్ను సంరక్షించేవాడవు నువ్వే అని అక్కడ మరి మోషే అన్నాడు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే యుగ యుగములు నీవే దేవుడవు. దావీదు కూడా నువ్వే నన్ను. ఆశ్చర్యం వేస్తుంది. 15 ఇంకోసారి చదువుకుందామండి. అగాధమైన స్థలములో ఏ విధంగా దేవుడు నిర్మించాడో, ఏ విధంగా ఆత్మను సంరక్షించాడో, ఆత్మ కోసం ఎంత ప్రయాసపడ్డాడో, నీ ఆత్మను సక్రించి దేవుని యొద్దకు చేర్చడానికి ఏ తండ్రి నుంచి వచ్చామో ఆ తండ్రి దగ్గర ఉండటానికి మనం ఎంత ప్రయాసపడ్డాడో దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ఎంత ప్రయాసపడుతున్నాడు ఆయన నిన్ను తిరిగి నీ ఇంటికి కదా అండి. ఇంటికి రాని కొడుకు కోసం ఏ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, చెదిరిపోతే మిస్సింగ్ లో ఇచ్చి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి ఆ కొడుకు కోసం నిద్రాహారాలు మాని ఆ బిడ్డల కోసం ఎంత పరితపిస్తామో, నిన్ను కన్న తండ్రి, నా తండ్రి, మన తండ్రి పడుతున్న బాధను ఒక్కసారి అర్థం చేసుకోండి. కింద ఉంది 15 లాస్ట్ లో, నాకు కలిగిన ఎముకల్లో ఒకటై నన్ను నీకు మరుగై ఉండలేదు. అన్ని ఎముకలు నువ్వు తగు రీతిలోనే నిర్మించావు. ఒకటి పొడిగ్గా ఒకటి పొద్దుగా చేశారు. కొంతమంది ఇలా ఉంటాయి చేతులు, ఏమంటాడని తెలంగాణ భాషలో తొంట చేయడు అంటారు. వినలేదు ఎప్పుడో మీరు? అడి చేతులు సాపడం ఇలాగే ఉంటాయి. దేవుడి పొరపాటు కాదండి, అది వాడి పొరపాటు, వాడి యొక్క మరి అనారోగ్య పరిస్థితి. అది తల్లి గర్భంలో నిర్మించినప్పుడు సరి అయినటువంటి పోషణ సంరక్షణ దేవుడు ఇచ్చినప్పుడు వ్యర్థమైన వాటికి మనం పోయి వ్యర్థమైన పదార్థాలు తిని వ్యర్థమైన స్థితిలోకి జీవించి మన మనసును పాడు చేసుకుని మన మనసులో ఉన్నటువంటి మనసైనటువంటి రక్తంలో ఉన్నటువంటి బలహీనతలు కలగజేసుకుని ఆ రక్త బలహీనత ద్వారా పిల్లలు అంగవైకల్యులుగా పడుతున్నారు ఈరోజు. దేవుడు ఎందుకు కలగజేశాడు నన్ను ఇలాగా? చాలా మంది దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు. నిక్కికి ఇంతే ఉంటుందండి చెయ్య, జానడే. నిక్కి కాలు ఎంత ఉంటుందో చూసారా ఎవరన్నా? ఒక జానడే, ప్రపంచ సువార్థికుడైన, కాళ్ళు లేవు, చేతులు లేవు. ఆయన ఈత పోటీలో, క్రికెట్లో, అన్నిటిలోనూ ఆయన ఒక ఛాంపియన్. కాళ్ళు చేతులు లేని నిక్కీ లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ రోజున దేవుణ్ణి ప్రకటిస్తున్నారు. సరైన కాళ్ళు ఇచ్చాడు, సరైన చేతులు ఇచ్చాడు. ఎంత శరీరాన్ని నీకు ఎంత బాగా ఆరోగ్యకరంగా వస్తే నువ్వు నేను ఏం చేస్తున్నా? దేనికి? కడుపే మన దేవుడు. తినటం కోసమే కదా అండి. మరి కష్టపడినా దేనికోసం? తినటం కోసమే. ఏమి చేసినా తినటం కోసమే. ఇదేనా మన బ్రతుకు? కనీసం కృతజ్ఞత చెల్లించుకుని ఉదయాన్నే లేచి, తండ్రి ఇంత రూపం ఇచ్చావా నాకు, ఈ విధంగా కలగజేసావా? ఆయనకి ఆశ్చర్యం భయం వేసిందంటే దేవుని చూస్తేనే. ఎంత భీకరుడు, ఎంత గొప్ప కార్యములు చేసి. 16లోకి వెళ్ళిపోదాం. మనం లేఖనాల్లో కొన్ని మాటలు చూసుకుందాం. నేను పిండమునై ఉండగా, పిండము అంటే చిన్న అణువు, పిండము అనగా చిన్న అణువు. చిన్న అణువుగా ఉన్నప్పుడే పిండమని ఎప్పుడు అంటారు తెలుసా? తల్లి గర్భంలో 3వ నెల తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఏమని అడుగుతారో తెలుసా?
చెప్పండి, మీరు అందరూ స్త్రీలు కూడా వెళ్ళినోళ్ళే. ఏమంటారు అక్కడ? పిండం ఎలాగే ఎదిగిందా అండి? పిండం ఎదిగిందా అండి? ఆడేం చెప్తాడు ఎదగకపోతేనే? వీడు మంది ఇస్తే పిండం ఎదగదా? ఎదిగించేవాడే ఎదిగించాలి, పిండాన్ని రూపించిన వాడే ఎదిగించాలి. పిండం ఎలాగుందండి అని అడుగుతాడు. ఆడు చెప్తాడు, అంతా బాగానే ఉంది కదా అమ్మా, ఆర్తి సరిగ్గా పనిచేయట్లేదు. వీడికి ఆర్తి గురించి తెలిసినట్టు ఆ పిండానికి అంతా బాగానే ఉందంట, ఆర్తి పని చేయట్లేదు అంటాడు. కనుక ప్రియులారా గమనించండి, చదవండి, తొందరగా వెళ్దాం. పిండమునై వెళ్ళగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో పిండముగా ఉన్నప్పటి నుంచి పోషించి సంరక్షించి కాపాడి భూమి మీద కాళ్ళు చేతులు ప్రతి అవయవం ఏర్పడిన తరువాత ఈ భూమి మీద నాకు జన్మనిచ్చావయ్యా, జన్మింపజేశావు. ఎన్నో మరి ఏమిటయి ప్రసవాలు చేసింది. స్వరూప మన దగ్గర ఉంది, వాళ్ళు అక్కడ ఉంది, ఆ మూలని స్వరూప ఎన్నో ప్రసవాలు చేసింది. ఎన్ని ప్రసవంలో ఉన్నటువంటి బాధ ఆమె తెలుసు ఆమెకి. కనుక ఎందుకు చెప్తున్నానంటే నేను విషయాలు, ఇది మీరేదో ఆశ్చర్యంగా ఉండాలని కాదు, కానీ మన జీవితం మన బ్రతుకు దేవుడు ఈ విధంగా చేసి సరైనటువంటి రూపంలో రూపించిన మన దేవుణ్ణి మనము జ్ఞాపకము చేసుకోవట్లేదే, ఏమిటి కారణము అని బాధపడుతున్నా అంతే. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూసి పోషించి సంరక్షించి సరైన రీతిలో భూమి మీద జన్మనిచ్చావయ్యా. కనుక నేను ఎన్ని దినాలు ఒకటి లెక్కెట్టక ముందే ముందు రాసి లెక్కెట్టాడంట, ముందు రాసేసాడంట. ఏంటయ్యి? మనం ఎన్ని దినాలు బతుకుతామో, ఎన్ని దినాలు ఈ భూమి మీద జీవిస్తామో. చాలా మంది అనుకుంటారు కష్టం వస్తే చచ్చిపోతున్నానని. అయ్యా తీసేసుకో, నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు. అయ్యా నేను ఈ బాధలు పడలేకపోతున్నాను, నన్ను తీసేసుకో, మా అమ్మని తీసేసుకో, మా నాయన్ని తీసేసుకో, నా కొడుకుని తీసుకో, చూడలేకపోతున్నాను. యోబు భార్య అన్నది దేవుని దూషించి చచ్చిపో అన్నది యోబు భార్య. నిన్ను ఎందుకు ఉంచాడో దేవునికి తెలుసు. నిన్ను ఆ పరిస్థితిలో, నువ్వు సహించలేని పరిస్థితిలో ఎందుకు ఉంచాడో దేవుడికి తెలుసు. నీ ఇష్టం కాదు. ఏ రోజునైతే నువ్వు ఒక్క దినం కాకుండా ఉన్నావో ఆ దినాన్నే నీకు ఎన్ని దినాలు అన్ని దినాలు రాసేశాడు. జరిగింది ప్రతిదీ కూడా నీ జీవితంలోనే రాసేశాడు. అంటాడు కొంతమంది, నా రాత అండి ఇది ఇలాగ ఉందా నా జీవితంలో అని అంటాడు. రాత అక్కడ కాదు, బుక్లో రాశాడు ఆయన. ఆయన జీవ గ్రంథము అనేది ఒకటి ఉంది, ఆ గ్రంథంలో రాశాడు. జీవ గ్రంథం ఉంది, మరొక గ్రంథం ఉంది అని ఉంటుంది ప్రకటనలో. ఆ మరొక గ్రంథంలో రాయబడి ఉన్నది నీ జీవితం అంతా. తెలుసా అండి? కనుక గమనించుకుందాం, అన్నీ మనకి లెక్కించబడిన కొన్ని మాటలు ఈ దినాన్ని మనం నేర్చుకుందాం. మనం వెళ్ళిపోదాం వాక్యంలోనికి. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25 నుంచి 27. సరిగ్గా చూడాలి. ఈ వాక్యం అర్థం అవ్వాలంటే వాక్యం చూసుకోవాలి, లేకపోతే అర్థం కాదు. అయితే నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు నన్ను విమోచించేవాడు, తల్లి గర్భంలోంచి భూమి మీదకు పెట్టినవాడు, భూమిలో జీవింపజేసేవాడు, ఇక్కడ ఉండగానే నాకు సంరక్షణ, నా ఆత్మకు సంరక్షణ ఇచ్చినవాడు, నా ఆత్మకు సంరక్షణ ఇచ్చినవాడు సజీవుడని. సజీవుడు అంటే ఏంటండి? సజీవుడు అంటే ఏంటండి? ఎప్పుడూ జీవించేవాడండి, మరణము లేనివాడైన. సజీవుడంటే మరణము లేనివాడైన. మరణము ఏం చేయలేదు ఆయన్ని, ఆయన మరణము లేదు ఆయనకి. మరలా ఆయన భూమి మీద ఉంటాడు, సజీవుడు కాబట్టి ఎప్పుడూ ఉంటాడు ఆయన. ఆయన ఎప్పుడూ ఉంటాడు. అందుకే 58వ యోహాను సువార్తలో చదవవసరం లేదు, నేను ఉన్నవాడను అన్నాడు ఆయన. నేను ఉన్నవాడని, నేను ఎప్పుడూ ఉంటాను, ఇప్పుడు ఉంటాను, రేపు ఉంటాను, మొన్న ఉన్నాను, అంతకు ముందు కూడా ఉన్నాను, తర్వాత కూడా ఉంటాను. నేను ఎప్పుడు ఉండేవాడని, నేను సజీవుడైన ఆయన మరలా భూమి మీద నిలుచునని
నేనెరుగుదును. యోబుకు కలిగిన గొప్ప జ్ఞానం అదే అండి. నాకు తెలుసు నేను ఇంత శ్రమలు పడుతున్నానే, ఇంత బాధలు పడుతున్నానే, నా పిల్లలు పోయారే, నా ఆస్తి పోయిందే, కనీసం నా శరీరం పోయిందే, నాకున్నటువంటి బంధుమిత్రులు, నాకున్న పరివారం సమస్తం పోగొట్టుకున్నానే. అంతా పోగొట్టుకున్నప్పటికీ నా సజీవుడి మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. ఏమన్నాడు తెలుసా? మనం అనగలమా మాట? అంత కలిగిన తర్వాత ఒక మాట అన్నాడండి ఆయన. యోబు గ్రంథం 34:12 ఒక మాట అంటాడు ఆయన. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. తెలుసా? ఆయన ఏ అన్యాయము చేయడు నీ జీవితంలో. ఆయన నిన్ను కలగజేసినందుకు నువ్వన్నా అన్యాయం చేయొచ్చు, నేనైనా అన్యాయం చేయొచ్చేమో కానీ ఆయన ఎవ్వరికి కూడా అన్యాయం చేయదు. నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా దూషించినా, చెడ్డవాడు అని అన్నా, ఆయన అన్యాయం చేశాడన్నా ఆయన ఎవ్వరికి అన్యాయం చేయడు. అన్యాయస్తుడు కాదు అంటాడు ఇంకొక. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. నీతి న్యాయములు కలిగిన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన కుమారుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు నిన్ను నన్ను కలగజేసి నిన్ను సంరక్షించి పోషించి కాపాడి ఈ దినం వరకు నిన్ను సజీవ లెక్కలో ఉంచినవాడు కనుక అంటాడు యోబు అక్కడ. ఇలాగూ ఇక్కడ వచ్చాం మనం అసలు విషయంలోనికి. మనం ఇక్కడికి వచ్చి ఆగిపోయినాం. శరమం ఏమైపోతుంది అంటే చచ్చిపోయిన తర్వాత మరి ప్రసంగి గ్రంథం 12:7 చూసిన ప్రకారము ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు పోయిన తర్వాత చర్మాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే, చర్మము అనగా శరీరము, శరీరాన్ని ఏం చేస్తారమ్మా? భూమిలో పాతి పెట్టేస్తాం కదండి. కొంతమంది ఏం చేస్తారంటే, మొన్న ఒక ఆయన నేను యూట్యూబ్లో చూశాను, ఆయన పెద్ద భక్తుడు, పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి ఆయనకి. ఆయన అన్నాడంట, నన్ను సమాధి చేస్తే మీరందరూ నన్ను పూజింతారయ్యా, దేవుడికే దక్కాలి, యేసుక్రీస్తే దక్కాలి, అందుకని నన్ను కాల్చేయండి అన్నాడంట. ఆనాటి నుంచి తగు రీతిలో పార్చిపెట్టబడాలి అని అంటే కాల్చేయమని ఎందుకు చెప్పాడంట. కాల్చేసిన బూరు తట్టుకొచ్చి సమాధి చేస్తే రోజు అక్కడ ఉన్న బూరు తీసుకుని తింటున్నారు కొంతమంది. మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి, నిన్న ఆయన పేరు చెప్పవసరం లేదు. అక్కడికి వెళ్ళి ఆయన బూరు తీసుకుని తింటున్నారు గర్భిణి రావాలని. గర్భిణి దేవుడు ఇస్తాడా, మట్టి వల్ల వస్తుందా? ఎంత అమాయకత్వం! దేవుణ్ణి ఎంత తక్కువగా చూస్తున్నారండి. దేవుడికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వట్లేదండి. ఆ గొప్ప దేవునికి మహిమ ఇవ్వలేని మానవుడు ఎందుకు మరి మరణానికి వెళ్ళకపోతే, నరకానికి వెళ్ళకపోతే ఏమవుతాడు చెప్పండి? ఆయన ఏదైనా నీకు కొదువు చేశాడండి? నీ జీవితంలో ఏదైనా కొదువు చేశాడా? నీ జీవితానికి, నీ బ్రతుక్కి? మన్నైనది వెనకటి మన్ను అయిన తర్వాత మన్నులా నిన్ను ఉంచుకోకుండా నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడే. నువ్వు మట్టి అయిపోతున్నా నన్ను బాధపడుతున్నావే. మట్టి బాధపడవరా, నిన్ను సజీవుడిగా అందుకే యోబు అంటున్నాడు. ఆయన మరియు తిరిగినని లేచునని. చదవమ్మా. దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయన్ని చూచెదను. కృషించి ఉన్నవి అది కదా, సరిపోద్ది అక్కడికి సరిపోద్ది. కనుక చిరికిపోయిన తర్వాత ఏమవుతాడంటే ఆయన సజీవుడిగా దేవుని చూసేద్దను. మరలా ఎలా చూస్తానంటున్నాడమ్మా? శరీరం చిరికిపోయిన తర్వాత శరీరంతో ఎలా చూస్తాడంటే, అక్కడేమో చచ్చిపోయిన తర్వాత నరులారా తిరిగి రండి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? శరీరం అంతా చిరిగిపోయిన తర్వాత మళ్ళీ శరీరంతో చూస్తానంటున్నాడు. ఇది నేర్చుకోవాలా లేదా? అవసరం ఉన్నదా లేదా? చెప్పండి, అర్థమైందా లేదా? అక్కడ ఏమంటున్నాడు? మట్టికి మార్చిన తర్వాత నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? శరీరం చివికిపోయిన తర్వాత నేను ఈ శరీరంతో దేవుణ్ణి చూస్తాను, ప్రభువుని చూస్తాను అంటున్నాడు యోబు. ఎక్కడిది ఇది? ఎలా చూస్తాడు? అదే గొప్ప కార్యం.
చూసుకుందాం. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు చూడండి దీని గురించి. యెషయా భక్తుడు 26వ అధ్యాయం 19వ వచనం, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. మృతులైన నీ వారు బ్రతుకుతుడు. దేవుని వారులందరూ కూడా దేవుని నమ్ముకుని ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంది, రక్షణ పొంది, మారు మనసు పొంది క్రీస్తుగా క్రైస్తవులుగా బ్రతికిన ప్రతి వాళ్ళు కూడా బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములగును. ఒక్క పెన్ను ఒక పుస్తకం తెచ్చుకోండి అమ్మా, లేకపోతే కొనిస్తానని కూడా చెప్పినాను నేను. ఇంటికి వెళ్ళినాక అలాగుందో లేదో చూసుకోవడానికి వీలుగా ఉంటుందని ఎన్నోసార్లు చెప్పినా నేను. మళ్ళీ చదవండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మట్టిలో పడి ఉన్న వారులారా, ఏమంటున్నాడు? మట్టిలో ఉన్న వారులారా మీరు మేల్కొని నన్ను స్తుతించుడి. అందుకేనండి యోబు స్తుతిస్తున్నాడు, అందుకేనండి దావీదు స్తుతిస్తున్నాడు, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. మోషే అంటున్నాడు, యుగ యుగములు నీవే దేవుడవు, యుగ యుగములు నీవే దేవుడవు. మనం ఎప్పుడన్నా అనగలుగుతున్నామా? సుఖం వచ్చినప్పుడు దేవుడా వందనాలు, కష్టం వచ్చినప్పుడు ఏం దేవుడో ఏమో నాకే పెట్టాలా ఇస్తామని. ఎంత దౌర్భాగ్యపు బ్రతికండి మనది. ఇంకో మాట అంటారు చూడండి దానియేలు గారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, 12:2. సమాధుల్లో ఉన్న వాళ్ళు ఏమైపోతారంటే మేల్కొనేదారు లేస్తారు అని అర్థం. మేల్కొనటం అంటే ఏంటండి? లేస్తారు. చాలా మంది అనుకుంటారు చచ్చిపోయిన వాళ్ళు ఇంకా అయిపోయింది అనుకుంటారు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు మేల్కొనేదారు. సమాధుల్లో ఉన్న వాళ్ళు ఒక దినాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2వ రాకడలో ప్రభువుని విశ్వసించి రక్షణ పొంది ఆయన రక్తంలో కడగబడి క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వారు మేల్కొంటారు, లేస్తారు వాళ్ళు ప్రభు. అందుకే మీరు ఎక్కడన్నా చూసారో లేదో, సమాధి పెట్టినప్పుడు ఎలా పెడతారండి? సమాధి పెట్టినప్పుడు పెట్టిలో పెట్టి మట్టిలో పెడతారు, అంతే కదా మనం చెప్పే ఆన్సర్. అంతే కదా, పెట్టిలో పెట్టి మట్టిలో పెడతారు. కానీ అందరినీ కూడా అండి తూర్పు దిక్కి తలకాయలు పెడతారు. మీరు చూసారో లేదో, తీసుకెళ్ళినప్పుడు కూడా తూర్పు దిక్కునే తీసుకెళ్తారు తలకాయ. వెనక్కి తరగరా, ఇది ఇటు అది ఇటు అంటారు. ఎందుకు తూర్పు దిక్కు పెడతారండి? ఎప్పుడైనా గమనించారా? చాలా మంది పాస్టర్లను అడిగాను, చెప్పలేకపోయినారు. చెప్పాలి. యేసుప్రభు ఎవరు? యేసుప్రభు ఎవరు? నీతి సూర్యుడు. ఎవరండి ఆయన? నీతి సూర్యుడు. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పును ఉదయిస్తాడు. వీడు తలకాయ పడమట పెడతాడు. వీడు మొట్టమొదటి సూర్యుడు వచ్చిన వెంటనే యేసుక్రీస్తు వెంటనే చూస్తాడు, లేచిపోతాడు. అందుకనే తలకాయ పడమటకు పెడతారు కప్పెట్టేటప్పుడు. శరీరం పాడవకూడదు, మళ్ళీ అదే శరీరంతో లేపుతాడేమో దేవుడని ఏం చేస్తారు తెలుసా? దాంట్లో ఉప్పు పెడతారు, మంచి మంచి బాక్సులతో పెడతారు. ఆ రోజుల్లో అయితే కొండల్లో గుహలు తవ్వి పెట్టేవారు తెలుసా? ఇప్పుడు చదవండి. కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, నిందలు పాలవుటకును, నువ్వు చేసిన జీవితంలో నువ్వు చేసిన పనులు, దేవుని మీద చూపిన అవిధేయత, దేవుని మీద చూపినటువంటి నిర్లక్ష్యం, దేవుని అంటే లెక్కలేని స్థితి, దేవుని అంటే భయం లేని స్థితి, ఆయన చేసిన కార్యాలలో నీకు ఏ ఆశ్చర్యము కలగని నీ జీవితం వ్యర్థమైనటువంటి కాలక్షేపణ జీవితం గురించి నిందలకు పాలు చేస్తాడట. మేల్కొందురు. హేయము. హేయము అంటే ఏంటండి? హేయము అనే మాట అసహించుకొనుట. హేయమంటే ఏంటండి?
అసహించుకునే జీవితం నీది. నువ్వు దానికే వెళ్తావు ఆయన దగ్గరికి, చేపావతలగా అంటాడు, తలిపేస్తాడు, రానివ్వడు. సిద్ధపాటు లేకపోతే ఏం చేస్తానన్నాడు, తలిపేసేస్తాడు. అయిపోయింది, వెళ్ళిపోండి. నూనె లేదు మీ దగ్గర దీవిడీలు లేవు, మీ దీపము వెలుగు దీపము కాదు, కారు చీకట్లో మగ్గిపోవలసిందే, నరకములో యుగాలు కాలవలసిందే, అగ్ని ఆరదు, పురుగు సావదు. నీ జీవితం అది గమనించుకో ప్రియ సహోదరి సహోదరుడు. కనుక ఇంకొక మాట చదువుకుని ముంచి ఎదురుకెళ్దాం. హోసేయ గ్రంథం 13:14 హోసేయ దానియేలు గ్రంథం పక్కన ఉంటది. 14 వారిని ఎక్కడి నుంచి విమోచించాడండి? ఎలాగ మనం బ్రతుకుతామో చెప్తున్నానండి, సరిగ్గా వింటేనే అర్థమవుతుంది. ఇది పాతాళములో నుంచి తీస్తాడంట. మనల్ని ఎక్కడ కప్పెట్టేశాడు? ఇప్పుడు భూమిలో కప్పెట్టేశాడు. పాతాళములో నుండి నీ ముళ్ళెక్కడ? మరణానికి ఏ విధమైన తావు లేదు. మరణాన్ని జయించిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మరణము నీ మీద ఏ విధమైన అధికారము చేయలేదు కదండి. వేసుకెళ్ళి ఓ దగ్గరికి తీసుకెళ్ళాడు దేవుని దూత తీసుకెళ్ళి ఈ యొక్క లోయలో ఉన్నది, అది రెఫరెన్స్ నాకు గుర్తు రావట్లేదు కానీ, ఈ లోయలో ఉన్న ఎముకలన్నిటినీ చూపించాడు. ఇవన్నీ ఏమైపోయినాయి? శరీరాన్ని ధరించుకుని లెగిసిపోయినాయి. కనుక దేవుని లోయలో ఉన్నటువంటి ప్రతీది కూడా బ్రతుకుతారు. దేవుని యొక్క నిత్యత్వములో, ఆ యొక్క నిత్య జీవములో ఉన్న ప్రతి వారు కూడా, ఆయన రక్షణలో విమోచనలో క్రీస్తులో బ్రతికిన ప్రతి వారు కూడా ఒక దినాన్ని లేపబడతారు. మొన్నైనది వెనకటి వలె, మొన్నైను ఆత్మ తాను దయచేసిన అది సంరక్షణ. ఆత్మను సంరక్షించితి అన్నాడు అక్కడ యోగు. నా ఆత్మను నీవు సంరక్షిస్తువి, కాపాడటానికి ఒక ప్లాన్ వేసావు, ఒక ప్రణాళిక వేసావు. నేను ఎలాగ లేవాలి భూమి మీద నుంచి, ఎలా జీవించాలి, ఎలా లేచి తండ్రి వద్దకు చేరాలి అనే విషయాన్ని నువ్వు నాకు బయలుపరిచావంటున్నాడు. యోహాను సువార్త తొందరగా యోహాను సువార్త 5:28-29. ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ బయటికి వచ్చేదరు. యేసుప్రభు చెప్తున్న మాట, ఒక సమయం ఉన్నది, మొన్నైనది వెనకటి వెళ్ళి మొన్న అయిపోతుంది, నీ సిమికిపోతుంది, నాశనం అయిపోతుంది, కుళ్ళిపోతుంది. కానీ దాని నుండి నిన్ను ఎలాగ లేపుతాడంటే సజీవుడిగా లేపుతాడు. నా శరీరంతో నేను క్రీస్తును చూస్తాను, నా శరీరంతో ఆ క్రీస్తుని నేను సూచిస్తాను అని యోబు అంటున్నాడు. ఇంకో మాట చూడండి 29. మేలు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. 1 కొరింథీ 15:21-23. మొదటి కొరింథీ 15:21-23. మనుషుని ద్వారా మరణము వచ్చనని, మనుషుని ద్వారా మరణం వచ్చింది మనకి. ఏ మనుషుని ద్వారా వచ్చిందండి చెప్పండి, నేను రిఫరెన్స్ లెక్క ఇవ్వలేను. ఆదాము అనే మనుషుని ద్వారా మనకేమొచ్చిందండి? మరణం వచ్చింది. రోమపత్రిక 5:12-13 చెప్పాడు. ఒక మనుషుని ద్వారా మనుషులందరికీ ఏం మరణము? మరణం అంటే చావు కదండి. మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏమిటి? పాతాళం, నరకం. ఆయన ద్వారానే వచ్చింది మనకది. ఇప్పుడు ఇక్కడ చదువు. ఎలాగ ప్రవేశించనో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తించింది, అంటుకున్నది, అందరికి ఇచ్చేసాడు. ఇప్పుడు మరణయోగ్యులం మనం.
ఆదాములాగా ఈ లోకంలో తినడానికి, తాగడానికి, బ్రతకడానికి, పిల్లలు పెంచుకోవడానికి బతికినట్లయితే మన ఆదాము శరీరమే. ఏదో నేర్చుకుందాం 2 మాటలు చూడండి. ఇంకా కొంచెం ఎదురుకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక అది ఆ మనుష్యుడైనటువంటి ఆదాము ద్వారా, కడపటి ఆదాము ద్వారానే మనుషుల యొక్క పునరుద్ధానము కలిగింది. మనుష్యుడైనటువంటి మనిషి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా కలిగింది. 23 చదువమ్మా. ఆదామునందు మనుషులు ఎలాగ మృతి పొందితిరో అలాగుననే క్రీస్తుని కడపటి ఆదాము ద్వారా అందరూ బ్రతికింపబడుదురు. తెస్సలోనిక గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 15 నుండి 18 వరకు చూసినట్లయితే, ప్రభువుని మాటని బట్టి మీతో చెప్పినది ఏమనగా పౌలు అంటున్నాడు తెస్సలోనిక సంఘానికి, మనము నిద్రించి చనిపోయి బాధ పెట్టబడి కుళ్ళిపోయిన శరీరము కలిగిన వారి కంటే ముందుగా మనము ఆయన సన్నిధిని చేరలేము. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, బూరతోను మొదట వాళ్లే లెగిస్తారు మనకంటే ముందు. బతికున్నాం అనుకోండి, ఈ రాత్రి యేసుక్రీస్తు వచ్చాడనుకో, ముందు మనం చచ్చిపోయిన వాళ్ళు, మన తల్లిదండ్రులు ఎవరైనా నీతిలో యథార్థంలో ఉన్నట్లయితే, వాళ్ళ దేవుని నీతిలో ప్రణాళికలో ఉన్నట్లయితే ముందు వాళ్ళే ఇస్తారు. ఎదుర్కొనుటకు మేఘముల మీదకి కొనుపోవుదము, ఎత్తేస్తాడంటున్నారు. రోమియోలకు రాసిన పత్రిక, చాలమ్మా, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11, 9, 11. ఆత్మ స్వభావులే గాని స్వభావం గలవారు కారు. ఎవరు క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు. ఆయన స్వరూపము, ఆయన స్వరూపంతో చేశాడు. దేవుడు ఎందుకు స్వరూపంతో చేశాడండి? ఎలాగుండాలని చేశాడు చెప్పగలరా ఎవరన్నా? క్రీస్తు లాగుండాలని చేశాడు. అందుకే ఆయన ఏమన్నాడో తెలుసా? రోమపత్రిక, ఇదే రోమపత్రిక 29లో ఒక మాట అంటాడు చూడండి. రోమపత్రిక 29లో, ఎందుకనగా ఎరుగును స్వారూప్యము కుమారుడిలా కావాలి, క్రైస్తవుడిలా కావాలి, క్రీస్తును ధరించుకున్న వాళ్ళలాగా కావాలి. క్రీస్తు ఏమి కలిగి ఉన్నాడో అది మనం కలిగి ఉండాలని దేవుడు ఆశించాడు మనల్ని. లేకపోతే ఏదో మోట్లు ఎత్తుకొచ్చి నా దగ్గర వేసేయండిరా, మంచి బ్యాలెన్స్ వేసేయండిరా అంటలేదు దేవుడు. ఆయన కుమారుడు స్వరూపంలో మారితే చాలు నాకు, అంతే. వాళ్ళని ఆశించింది అదే నేను అంటున్నాడు ఆయన. ఇప్పుడు చదువమ్మా రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చదవమ్మా. వానిని పిలిచెను, ఎవరిని పిలిచెనో నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని పిలిచాడు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మందిని పిలిచాడండి ఆయన. ఎవరిని పిలిచాడు? నన్నైతే పిల్లలేదు, ఎప్పుడు నాకు కనపడలేదు కదా. ఆయన సువార్త ద్వారా నిన్ను పిలిచాడు, రక్షణ ఇచ్చాడు. ఎవరిని పిలిచెనో నీతిమంతులుగా తీరుస్తాడు ఆయన. వాళ్ళని మహిమపరుస్తాడండి. మహిమ, దేవుడి మహిమ మనకు రావాలి. యేసుక్రీస్తు ఏ మహిమ శరీరముతో లేచాడో, అనేక మందికి ఈ లోకంలో 40 దినాలు లేచిన తర్వాత కనపడ్డాడో, నీవు కూడా ఆ మహిమ శరీరంలో లేవటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు మన్నైనది వెనకట వలె మన్నగును. దేవుడు తన ఆత్మను తన దగ్గరికి ఆ మహిమ శరీరము ధరించుకుని ఆయన్ని వెంబడించి, యేసుప్రభు అన్నాడు 14వ అధ్యాయంలో, నేనుండు చోట మీరుండులాగానే. యోహాను సువార్త 14:3లో, యోహాను సువార్త, తొందరగా వెళ్ళిపోదాం. యోహాను సువార్త 14:3, నేనుండు స్థలములో మీరుండులాగానా. ఈ శరీరంతో వెళ్ళవండి. చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే,
మనం ఎలాగుంటే లిసిపోతాడేమో అని అనుకుంటున్నాడు. తీసుకెళ్ళాడు. ఈ శరీరము పనికిరాదు తెలుసండి. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు అన్నాడు. ఈ శరీరముతో పరలోకం ఎవ్వడూ వెళ్ళాడు. ఇది మట్టి శరీరం, మట్టిలో ఇల్లు పెట్టాల్సిందే. నీవు మహిమ శరీరము ధరించుకోవాల్సిన వాడవైనట్లయితే తెలుసా, ఇక్కడున్న దాన్ని చంపేసుకోవాలి. దీనికి ఒక మంచి ఉదాహరణ ఉన్నది, చెప్తాను. ముందు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6:14. లేపెను లేపును లేపును మనల్ని కూడా లేపుతాడట. కనుక మనం గమనించాలి, దేవుడు ఆయన్ని లేపాడు, మనల్ని కూడా లేపుతాడు. చూడండి అక్కడ 2వ కొరింథీ 4వ అధ్యాయం 16-18. 2వ కొరింథీ 4వ అధ్యాయం 16-18. అధైర్యపడము, బాహ్య పురుషుడు కృషించుచున్నాను. బాహ్య పురుషుడు అంటే ఎవరండి? ఆయన శరీరము కృషించుచున్నాను, నాశనం అయిపోయినాను, పర్వాలేదు. మనం ఎప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్తాను తర్వాత, అదృశ్యమైన వాటిని చూడాలి. మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు? ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇంటికి తిరిగి పైన వెనక్కి చూసుకుంటాడా, అబ్బా నా ఇల్లు ఎలా కట్టానో చూసావా, ఎంత బాగుందో చూసా. ఆ రోజు ఇశ్రాయేలు యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభువా ఈ దేవాలయం చూడు ఎంత బాగుందో చూడు అన్నారు. యేసుప్రభు ఏమన్నారు తెలుసా? రాయ మీద రాయ ఉండకోకుండా పడద్దు. నీ జీవితం నా జీవితం అంతే. నువ్వు ఎంత కనపడేదాన్నే చూస్తున్నావు. ఏది కావాలయ్యా దేవుని దగ్గరికి వెళ్తే కనపడి, ఎవరైనా వెళ్ళి ప్రభువా నీ రక్షణ ఇచ్చి నన్ను విమోచించి నీ నిత్యత్వానికి వారసత్వం దయచేయ, నీ ప్రభు అయినటువంటి కుమారుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడలో నన్ను లేపయ్యా, ఆ నిత్యత్వంలో నాకు స్థానం ఇయ్యని ఎంతమంది అడుగుతున్నామండి? చెప్పండి, ఎప్పుడన్నా అడుగుతున్నామా? చెప్పండి, ఎప్పుడన్నా అడుగుతున్నామా? అబ్రహాం అని ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసా? ఆయనకి దేవుడు తీసుకెళ్ళిన తర్వాత నువ్వు కర్ర తీసుకుని ఎంత చక్కగా గీసుకుంటావు, గీసుకోరా, అదంతా నీదేరా అన్నాడు. అబ్రహాంకి ఏమన్నాడు తెలుసా? నువ్వెంత లెక్క గీసుకుంటావో అంత నీదే. కర్ర ఎట్టుకుని గీసుకుంటూ వెళ్ళిపోవు గీత. ఈ గీతలో గీసుకున్నదెల్లా నీదే. అన్ని ఎకరాలు కాదు, ఎన్న వేల ఎకరాలు, ఎన్ని ఊర్లు రాసుకున్నా నీదే అన్నాడు. పాలు తేనెలు కారే ప్రవహించే ఒక గొప్ప సస్యశ్యామలము కలిగినటువంటి మరి కానాను నీకే అన్నాడు. కానీ ఆయన ఏమవ్వాలి? చాలే అన్న బతికిది, ఇంక నాకు ఇంకేం కావాలి లోకంలోనూ. చాలా మంది అంటారు ఇంకేం కావాలండి, దేవుడు ఇల్లు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, పిల్లలు ఉద్యోగం ఇచ్చాడు, మనవలను ఇచ్చాడు, సరిపోద్దండి నా జీవితానికి అంటాడు ఒకటి. సరిపోదు నీ జీవితం, అది దాంతో తృప్తి పొందలేదు. చూడండి, ఒక మాట నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10. విశ్వాసమును బట్టి అతడును వారసులైనటువంటి ఇస్సాకు యాకోబులు ఏమంటే ఎక్కడ ఉన్నట్టండి? అన్యుల దేశంలో ఉన్నట్లు ఈ లోకంలో ఉన్నారంట వాళ్ళు. మనం ఏంటి, రోడ్డు అంతా ఆక్రమించుకుందాం, 2 ఇంచులు అవతలకి వెళ్తే ఇది నాదే, నా ఇంటి దగ్గర కూడా ఎవడ కారెత్తడానికి వీల్లేదు, ఇది నాదే. ఎంత ఆశండి మనకి. కనపడదాన్ని ప్రేమించున్నాం మనం. కనపడ నిత్యత్వం ఇవ్వటానికి దేవుడిని నిశ్చిద్దపడ్డాడు. ఈ కనపడింది శాశ్వతమైంది కాదు, ఇది ఒక రోజు నువ్వు విడిచిపెట్టే వెళ్ళవలసిందే. ఎంత సంపాదించినా నువ్వు సంపాదించింది నీ పిల్లలకు అవుతుందో లేదో చెప్పలేవు. నువ్వు తీసుకెళ్ళలేవు ఇక్కడి నుంచి. మనం ఈ లోకమునకు ఏమైనా తీసుకొని రాలేదు, ఏమైనా ఇక్కడి నుంచి తీసుకొని పోలేము. కానీ దీనికోసం ప్రయాసపడుతున్నాం మనం. ఇదే ప్రాకులాట మనకి, ఇదే మన ప్రాకులాట, మన బ్రతుకు. ఇది కాదు, నిత్యమైనది ఒకటి ఉంది, ఆయన కృప. ఆ కృపే నిన్ను బతికిస్తుంది. అక్కడ నిత్యము
ఏమన్నాడు? 25 యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో, పునరుద్ధానమును జీవముని నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇక ఎన్నటికి చనిపోడు, ఎన్నటికి చనిపోడు. అది కావాలనుకున్నాడు అబ్రహాం. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉండెనో, పునాది గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచు చుండెను అని ఉంటది అక్కడ. ఆ పట్టణం కావాలి నీకు నాకు. ఇది శాశ్వతం కాదు. నీ పిల్లలు, నీ భార్య, నీ సంసారం, నీకున్నటువంటి పరివారం శాశ్వతం కాదు, కొన్ని రోజులే ఇది. కానీ నిత్యత్వ సంబంధం నీ తండ్రిది నీది, నాది నీది కాదు, తండ్రిది మనకి, మనతో ఉన్న సంబంధం అది శాశ్వతమైంది. అది కావాలని అబ్రహాం కోరుకుంటున్నాడు. నువ్వు నేను కోరుకున్నదే కనిపించేది, కంటికి కనపడేది. కనుక కొన్ని నిమిషాలు ఎలా మారిపోతున్నామో మనం ఒక్క నిమిషం చెప్పి ముగించేతను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం, 36 నుంచి చదవండి. 36 నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక లాస్ట్కి వచ్చేసాం తొందరగా, 4 మాటలే. ఓ అవివేకి, అవివేకి అంటే ఇంగ్లీష్ లో ఏమంటారమ్మా? ఇంగ్లీష్ లో అవివేకిని బాధపడతాం మనం ఆ మాట అంటే. ఏమంటారు? రే ఫూల్ అంటారు. ఫూల్ అంటే ఇంగ్లీష్ లో, తెలుగులో ఏంటో తెలుసా? అవివేకి అని. వివేచన లేనివాడా, ఆలోచన లేనివాడా, బుద్ధి లేనివాడా అని అర్థం అన్నమాట. ఓ అవివేకి, నువ్వు గింజ భూమిలో పెట్టావు అనుకో, ఆ భూమి ముందు చచ్చిపోతేనే మొక్క వస్తుంది, చావకోకుండా మొక్క బతికింపబడదు కదా. గోధుమ గింజే గాని మరి ఏ గింజే గాని పుట్టబో శరీరము నీవు విత్తుట లేదు కదా. అది ఆయన ఇవ్వాలి నీకు. నువ్వు లేగాలనుకోండి, నేను లెగిసిపోతాను, యేసు ప్రభు వచ్చినప్పుడు పక్కన లెగిసిపోతాను, ప్రభా నన్ను లేపు అన్నా లేపడం, ఆయన లేపాలి నిన్ను. నీ స్థితి, నీ బ్రతుకు, నిన్న సమస్తం చూసి ఆయన లేపుతాడు నిన్ను. ఇంకో మాట ఉంది, చదువమ్మాక. దాని శరీరమును విత్తుచున్నాడు. సరిపోద్ది. అక్కడి నుంచి 42లోకి వచ్చాయమ్మా. మృతుల పునరుద్ధానమును అలాగుననే మనము క్షయమైన శరీరముగా భూమిలో పాతిపెట్టబడి. క్షయం అంటే ఏంటండి? క్షయం అంటే ఏంటి? తొందరగా చెప్పేయాలి, నాకు టైం అయిపోయింది. నాశనం అయిపోయేది, సివికిపోయేది, కుళ్ళిపోయే శరీరంగా మనం పాతి పెడుతున్నాం. అది ఎలా లేస్తుందంట? అక్షయమైన శరీరముగా లేపబడును. బలహీనమైన శక్తిహీనమైన శరీరంగా లేకబడి మహిమల శరీరముగా లేపబడుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఆయన లేచాడు గనక నువ్వు లేస్తావు. నువ్వు క్రైస్తవుడు అయినట్లయితే, క్రీస్తును నమ్ముకొని విశ్వాసంతో బ్రతికినట్లయితే, క్రీస్తు మార్గంలో నడిచినట్లయితే, ఏ విధమైనటువంటి లోపం లేని నిందారహితుడిగా నువ్వు జీవించినట్లయితే తప్పకోకుండా క్రీస్తుని లేపిన దేవుడు నిన్ను నన్ను కూడా లేపుతాడు. ఆ మహిమ శరీరముతో లేపుతాడు. ఇంకా కింద మాట ఉంది, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, బలమైనదిగా లేపబడును. తలుపులేసుకున్న లోనికి వచ్చేసాడు యేసు ప్రభు వారు. నువ్వు కూడా నీ శరీరం ఎంత బలహీనమైపోతుందో, బలమైనది అయిపోతుందో తెలుసా? ఈ బలహీనమైన శరీరం. తర్వాత ఇంకో మాట ఉంది, ప్రకృతి సంబంధమైన బడిన శరీరముగా, ప్రకృతి సంబంధమైన మట్టి శరీరముతో ఈ లోకంలో పాతి పెట్టబడి ఎలాగమ్మా ఆత్మ సంబంధమైన మనిషిగా లేపబడతావు. దీనికి కావాలంటే నువ్వే దాన్ని ఈ రోజునే దాన్ని అక్షయమైన శరీరంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకో మాట ఉంది కింద, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది.
ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి. నువ్వు బతకడానికి మాత్రమే ఆదాము ఉపయోగపడ్డాడు. జీవించు ప్రాణులు మనం ఇప్పుడు జీవించు ప్రాణులము ఎలా బ్రతకాలి చెప్పండి. మీరు ఒక్క మాటలో చెప్తే మీకు అర్థమైంది అనుకుంటాను నేను. జీవించు ప్రాణులము ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఎలా బతకాలి? ఇప్పుడు ఆదికాండం 2:7 వెళ్ళండి అమ్మా. ఏమన్నాడు అక్కడ? ఎలా కావాలనుకున్నాడు? ఇప్పుడు మనల్ని ఆత్మ జీవించాలనుకున్నాడు ఆయన. శరీరం కాదు బతకడం, ప్రాణంతో ఉండటం గొప్ప కాదు. ఈ రోజు చచ్చిపోయినా పర్వాలేదు, ఈ రోజున చచ్చిపోయినా పర్వాలేదండి, ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే. ఈ రోజు చచ్చిపోయినా పర్వాలేదు, మన ఆత్మ మాత్రం ఎత్తబడాలి, దేవుని దగ్గర ఉండాలి, ఆ నిత్యత్వంలో ఉండాలి, ప్రభు పక్కన కూర్చోవాలి, ఆయన ఉండి చోట మనం కూడా ఉండాలి, ఆయన యుగ యుగములు దేవుడిగా ఉండాలి. ఆయన తప్పితే ఇంకా వేరేవాడు దేవుడు కాదు మనకి ఈ భూమి మీద. ఆయనే మనల్ని పోషించాడు, ఈ భూమి మీద కలగజేశాడు, పోషించాడు, సంరక్షించాడు. ఆయన ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తాడు. జీవించే ప్రాణులుగా కాదు, జీవించే ఆత్మలుగా ఉండాలి. అది గొప్పతనం. చదవండి అక్కడ. జీవింపజేయు ఆత్మ ఆయన, ఆయన ఒక్కడే జీవింపజేయగలడు. మొదట కలిగినది కాదు గాని ప్రకృతి సంబంధమైనది మొదట కలిగను. మొదటి శరీర సంబంధి అయిన ఆదాము భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, వచ్చినటువంటి యేసుక్రీస్తు. మట్టి నుండి పుట్టిన వారు అందరూ కూడా ఇప్పుడు లోకంలో ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ ఎవరండి? ఎవరు వీళ్ళు? చెప్పండి పేరు. ఎవరు వీళ్ళు? ఆదాములు. ఆడ మగ లేదు ఇక్కడ తేడా. వీళ్ళందరూ ఆడదాములే. అంటే ఏంటి? శరీర సంబంధులు, మట్టి నుండి పుట్టిన వారు, ప్రకృతి సంబంధులు. ఒక జీవరాశి ఎలా బతుకుతుందో మనం కూడా అలాగే బతుకుతున్నాం. యేసుక్రీస్తు కడపటి ఆదాం మనలోకి వచ్చి మన ఆత్మను జీవింపజేసి మన ఆత్మ నరకములో కాలకోకుండా ఆత్మను నరకములో వేసే దేవుని శిక్షకు, ఆ నేరానికి విధికి, ఆ నేరానికి మనము శిక్ష విధి కాకుండా మనం తప్పించి ఆ నిత్యత్వం వారసత్వం దయచేయటానికే కడపటి ఆదాము ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇంకొక 2 మాటలు చదువుకుని ముగించేసుకుందాం. 15వ అధ్యాయం 51 నుంచి చదవండి. మీకొక మర్మము చెప్పుచున్నాను వినండి. మనమందరము నిద్రింతుము గాని మనం అందరం అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది ఎవరు మాట్లాడేది? ఈ మాట్లాడేది ఎవరండి? పౌలు గారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 1వ వచనంలోకి వెళ్ళిపోతే కనపడుతుంది. ఆ పత్రిక 1లో ఎవరి గురించి అయితే, ఎంతమంది అయితే రక్షింపబడ్డారో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని క్రైస్తవులుగా బతుకుతున్నారో వాళ్ళ గురించి మనము అంటున్నాడు. ఆయన కూడా మనల్ని చేర్చేసుకున్నాడు. మనం అలాంటి వాళ్ళం కాదని తెలియదు ఆయనకి. ఆయన పొరపాటు పడుతున్నాడు మన విషయం ఆయన కదండి. ఆయనకి తెలియదు మన గురించి. మనం దేనికోసం ప్రాకులాడుతున్నాము, పొరపాటు పడుతున్నాడు. మనం అందరము ఇప్పుడు చదవమ్మా. అక్షయులు క్షయము గాని శరీరముతో లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయత, క్షయము గాని శరీరాన్ని ఒకటి ధరించుకుంటాది. మరణ తుల్యము, మర్త్యము అనే మాటకు అర్థం ఏంటంటే మరణ తుల్యము, కుళ్ళిపోయి కుచించిపోయి సివికిపోయే ఈ శరీరము నుండి అమర్త్యము, అమర లోకానికి అర్హత కలిగినటువంటి మహిమ శరీరముగా లేపబడతాము. ఇది క్షయమైనది, అక్షయతను ధరించుకోనవలసి ఉన్నది. మరణము మృంగివేయబడిన, మరణం ఇంకా ఉండదు.
ఉండదు. మరణాన్ని మింగేస్తాడు. మరణం అంటే ఏంటో తెలుసా? నరకాన్ని మింగేస్తాడు దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరణాన్ని జయిస్తాం. మనం నరకానికి వెళ్ళము. యేసు ప్రభు రాకడలో ఎత్తబడతాము. ఆయనతో ఆయన ఎక్కడుంటాడో అక్కడికి తీసుకెళ్తాడు. అనిశ్చిత వరకు పరలోకములో మనకు కూడా ధన్యత ఏర్పాటు చేస్తాడు. ఇంకా ఒక మాట ఉంది, మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, ధర్మశాస్త్రమే. ఒక చిన్న మాట చెప్పేసి ముగించేస్తాను. ఇప్పుడు మనం మామూలు రీతిగా ఇంట్లో చచ్చిపోతున్నాం, తీసుకెళ్లి పెట్లో పెట్టి కప్పెడుతున్నారండి. పెట్లో పెట్టి కప్పెడుతున్నారు. మరి ఒక ఫ్లైట్ లో వెళ్తున్నాడు క్రిస్టియన్, చాలా విశ్వాసి, సువార్థికుడు, చాలా సేవ చేశాడు. ఫ్లైట్ లో వెళ్తున్నాడు. ఫ్లైట్ యాక్సిడెంట్ అయి పడిపోయింది కొండల్లో. ఆయన అక్కడ పడిపోయాడు. వీళ్ళకి కూడా దొరకలేదు. కొంతమంది సముద్రంలో పడిపోయినారు ఫ్లైట్ తోటి. మరి వాళ్ళ సంగతి ఏంటి? భూమిలో కప్పెట్టిందేమో, భూమిలో కప్పెట్టింది శరీరాన్ని ధరించుకుని బయటకు వస్తుంది. వినేయండి, నేను ఎక్కువ చెప్పను, ఒక 4 మాటలే. ఇలాగ భూమిలో మరి శరీరం సంగతి ఏంటి? ఆ శరీరం సంగతి ఏంటి? వాళ్ళ సంగతి ఏంటి? ప్రకటన గ్రంథం చూడండి, క్లియర్ అయిపోయింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేవి సముద్రము తన మృతులను ఎవరైతే దాంట్లో చచ్చిపోయారో వాళ్ళు కూడా తప్పు చెప్పేస్తుంది. ఒక్క మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ పంచభూతాలు దేవుని దూతలండి. సముద్రం కూడా అప్పచెప్పేస్తుంది, భూమి అప్పచెప్పేస్తుంది, నీరు అప్పచెప్పే, ఇంకా ఎన్ని పంచభూతాల్లో అగ్నిలో కాలిపోతారు చూడండి. కాలిపోయి బూడిద చేసి గంగలో కలుపుతాను తీసుకెళ్తారు అలా కాశీలోకి. నువ్వు గంగలో కలపకపోయినా ఇక్కడున్న బూడిద నుంచి నిన్ను లేపేస్తాడు ఆయన. నువ్వు ఎంత చేసినా తెలుసా? ఎంతమందిని కాల్ చేయాలన్నా ఆయన ప్రతిదీ కూడా అగ్ని ప్రతిదీ అప్పచెప్తుంది ఆయనకి. ఆయన యేసు ప్రభు రాకడలో నువ్వు లేపబడతావు. ఇంకో మాట ఉంది, చదవము అక్కడ. అగ్నిగుండము 2వ మరణము. కడబని ఎడల పడవేయబడుదురు. కనుక గుర్తించుకోండి, ఎవరైతే జీవ గ్రంథంలో నీ పేరు లేదో నువ్వు తప్పకుండా నరకానికి వెళ్ళవలసిందే. కనుక మనం బ్రతుకున్నా చచ్చిపోయినా ఎవరమో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ఆఖరి మాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. దేహమందున్నను దేహము విడిచినను. అంటే దేహము విడవడం అంటే ఏంటండి? దేహం విడవడం అంటే ఏంటి? చచ్చిపోయిన, ప్రాణం పోయినా, బ్రతికున్నా, ప్రాణంతో ఉన్నా, ప్రాణంతో లేకపోయినా అని అర్థం. ఆయనకి ఇష్టలై ఉండవలెనని మనం అపేక్షించవలసింది ఏంటంటే, బ్రతికినా చచ్చినా మనం ఎవరమండి? దేవుని వారము, క్రీస్తులము, క్రైస్తవులము, క్రీస్తుని కలిగిన వారము. చనిపోయినా సరే ఒక రోజున క్రీస్తుతో ఉండవలసిన వారము అని గమనించుకోవాలి క్రైస్తవ్యం. అంతేగాని నేను ఎలా జీవించినా ఓ రోజున రక్షణ పొందేశాను కాబట్టి ఇంకా దేవుడు నన్ను లేపేస్తాడు అనుకోవడం బుద్ధిహీనత. తెలుసా? ఒక మనిషి
మహిమలోకానికి వెళ్ళాలంటే మట్టి శరీరంతో వెళ్ళడం, మహిమ శరీరంతోనే వెళ్తాడు. రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొనలేవు కనుక నీవు ఈ మట్టి శరీరంలో బతికినంత కాలము దేవునికి ఎడబాటు ఉన్నావు, దేవునికి దూరం ఉన్నావు. గమనించు, ఆత్మ శరీరముగా బ్రతుకు. నా శరీరము ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆలోచిస్తుంది, ఆత్మ సంబంధమైన జీవాన్ని కోరుకుంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి ఆ క్రీస్తుని వెంబడిస్తుంది. నా ఆత్మ దేవునితో సందగ్ధమై ఉన్నది అనే విషయాన్ని గ్రహించినప్పుడే బ్రతికినా సచ్చినా నువ్వు క్రైస్తవుడే. చనిపోయినా పర్వాలేదు, ప్రభువు లేపుతాడు నేను. నువ్వు అగాధంలో పడిపోయి, సముద్రంలో పడిపోయి, నీ శరీరము కుళ్ళిపోయి, కుచించిపోయి, నశించిపోయి, మరలా ఒక నూతనమైనటువంటి అక్షయ శరీరముగా, ఒక మహిమగల శరీరముగా నిన్ను దేవుడు లేపగలడు. ఈ మట్టి శరీరంతో మట్టి కొరకు ప్రాకులాడి, మట్టి కొరకు బ్రతికి, మట్టి జీవితం కొరకే, ఈ లోకము కొరకే బ్రతికినట్లయితే నీ జీవితం ఈ లోకంలోనే విడిచిపెట్టబడుతుంది. నీ ఆత్మ నరకములో కాలవలసి వస్తుంది. నరకములో యుగాలు అగ్నిగుండములో యాతన పడవలసి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది గమనించుకో. నీ జీవితం గడిచిపోతుంది అనుకుంటున్నావేమో. గమనించు, మన మరణం వెనకాల ఎంత దాగి ఉంది, మన పుట్టుక ఎడల ఎంత దాగి ఉంది. దేవుడు అద్భుతమైనటువంటి సంకల్పాన్ని కలిగాడు, ఒక చిత్తాన్ని కలిగి మనల్ని ఈ లోకంలో కలగజేశాడు. నీకు నాకు ముందు ఎంతో మంది అన్నదమ్ములు పోయినారు తల్లి గర్భంలోనే. ఎంతో మంది మరి మంత్లీ లాగా ప్రతి నెల స్త్రీకి మంత్లీ వెళ్ళిపోతుంది, అట్లా దాంట్లో ఎంతో మంది సహోదరులు పోయినారు. కానీ నేను ఎందుకు బతికించాడో తెలుసా? నీ మీద నా మీద ఎందుకు కృప చూపాడో, లేదా ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 6:13 అంటాడు, మీ శరీరముతో, మీ శరీరములను, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, మృతురాల్లో నుండి సజీవులం అనుకొని దేవునికి అప్పగించుకుందాం మన శరీరాన్ని. ప్రభువా, నా శరీరం నువ్వే ఇచ్చావయ్యా, నువ్వే కలగజేశాయ్యా, నువ్వే యుగములకు దేవుడు అయ్యా, నువ్వే నాకు దేవుడు అయ్యా. నేను చచ్చిపోయినా నువ్వే దేవుడు అయ్యా, నేను బ్రతికున్నా నువ్వే దేవుడు అయ్యా, నేను ఏమి చేసినా నువ్వే దేవుడు అయ్యా చెప్పగలిగినట్లయితే నీకు మహిమ శరీరాన్ని ఇస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండు చాడ నువ్వు ఉంటావు. ఆ నిత్యత్వ వారసత్వం పొందుతుంది. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటుంది. మరణ తుల్యమైన ఈ శరీరము అమరత్వాన్ని ధరించుకొని పరలోకములో ఆశీనం అవుతుంది. ప్రియ సహోదరి, మర్చిపోకు, జీవితం కాలం గడిచిపోతుంది. ఇంకా ఎంత కాలం నుంచి కాలయాపన చేస్తావు, ఎంత కాలం నిరర్ధకం చేస్తావు నీకు ఇచ్చిన సమయాన్ని. ఇప్పటికైనా మారు, ఇప్పటికైనా నీ మారు మనసు పొందు. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొని క్రీస్తుకి ఇష్టలుగా జీవించు. క్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో, ఎన్ని నిందలు పడినా, ఎన్ని శ్రమలు పడినా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని అన్నాడో, నీ గురించి కూడా దేవుడు నన్ను ఆ ప్రియ కుమార్తె కొరకు, ఆ ప్రియ కుమారుడి కొరకు నేను ఆనందిస్తున్నాననే మాట ఆయన నోటి నుంచి వచ్చే వరకు నువ్వు ఆయన్ని వెంబడించినట్లయితే ఒక దినాన్ని నీవు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకల్లో లేపబడతావు. అట్టి ధన్యత చేరువచ్చిన మనకును వింటున్న వారి అందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.